హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాము బాతు అనే పక్షి గురించి మాట్లాడుకుందాం. ఈ పక్షిని తెలుగులో పాము బాతు అని, ఇంగ్లీష్లో ఓరియంటల్ డార్టర్ అని అంటారు. పాము బాతు 85 సెంటీమీటర్ల నుంచి 97 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఇది నల్లగద్ద పరిణామంలో ఉంటుంది. ఇది చాలా పొడవైన సన్నని మెడ మరియు పదునైన ముక్కు కలిగి ఉంటుంది. దీని పై భాగంలో తెలుపు చారలు, కింద భాగంలో నలుపు రంగులో ఉంటుంది. ఎదిగిన పక్షులలో తల మరియు మెడ వెనుక భాగం నలుపుతో మరియు తెల్లని మెడ చారను కలిగి ఉంటుంది. ఇవి తల, మెడ నీటిపై ఉంచి ఈత కొడతాయి. అందువలన ఇది పాములాగా కనిపిస్తుంది. అందుకని దీనిని పాము పక్షి అని కూడా అంటారు. ఇది నీటిలోని చేపలను వేగంగా వేటాడుతుంది. బల్లెం విసిరిన వేగంతో చేపలను బాగులాంటి ముక్కుతో పట్టుకుంటాయి. అయితే సంతానోత్పత్తి సమయంలో ముదిరి బూడిద రంగు మరియు పసుపు వెబ్బింగ్తో కాలివేళ్లు కలిగి ఉంటాయి. మగ పక్షులలో తెల్లటి గొంతుపై కాలిపోయి నల్లటి మచ్చలుంటాయి. ఆడపక్షులు ఛాతీ యొక్క అడుగు భాగంలో నలుపును కలిగి ఉంటాయి. యువ పక్షులు లేత గోధుమ రంగు మెడను కలిగి ఉంటాయి. దిగువ భాగంలో తెల్లగా కనిపిస్తాయి. ఈ పక్షి యొక్క తోకలో 12 గట్టి ఈకలుంటాయి. ఈ పక్షి నేలపై నడవలేదు, కాలును లాగుతూ వెళుతుంది. ఈ పక్షి చేపలను నీటిలో నుంచి పైకి తీసుకువచ్చి చేపను గాలిలోకి విసిరేసి అప్పుడు తింటుంది. ఇవి రాయిపైన కానీ కొమ్మపై కానీ కూర్చొని రెక్కలను ఆరబెట్టుకుంటుంది. ఈ పక్షి నీటిని ఆనుకుని ఉన్న కొమ్మలపైన గూడు కట్టుకుంటాయి. గూడును నిర్మించుకునే ముందు కొమ్మలను చదును చేస్తాయి. ఇవి సంతానోత్పత్తి చేసే సమయం ఉత్తర భారతదేశంలో జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇవి 3 నుండి 6 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు నీలం ఆకుపచ్చ కలిగి ఉంటాయి. మగపక్షి, ఆడపక్షి 2 గుడ్ల మీద పొదుగుతాయి. దీని బరువు సుమారు 1 కేజీ నుండి 160 గ్రాములు మరియు 1 కేజీ నుండి 500 గ్రాముల వరకు ఉంటుంది. ఇవి చిత్తడి నేలలు, సరస్సులు, చెరువులు, జలాశయాలు, అడవులు, జలాశయాల్లో ఆవాసాలు ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.